కోలుకోవడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. ఆ బతుకు అవసరమా? బిడ్డ బ్రతికుండడం మన అదృష్టమే కదండి. ఆడంగులకు నోడొచ్చాయంటే అది చాలు. అది చాలు మనమేం పగొట్టుకున్నామో చెప్పడానికి. వాడు తాంబూలం తీసుకోలేదు, బరిలోకి దిగలేదు, కత్తి పట్టలేదు, ప్రాణాలు తీయలేదు. గెలిచాడు. జనం జై కొట్టారు, వేద పండితులు ఛత్రం పట్టారు. వాడక్కడున్నాడు, మనం ఇక్కడున్నాం. ఈ ప్రాణం అవసరమా? ముయ్యండి. రాజవంశంలో పుట్టారా, పుట్టారా? వాడికి పాడ కట్టొద్దు, పిండం పెట్టొద్దు. ఇంట్లో కుక్క చచ్చిందని అనుకోండి, ఈడ్చి పారేయండి. రాబోయే 14వ రోజే వాడిని బరిలో దించాలి. జై కొట్టిన జనాల ముందే వాడి తల కొట్టాలి. మోహించండి రణగారా. వీళ్ళందరూ మన చుట్టుపక్కల ఉన్న జమీందారులు బావా, మీ వంశానికి మద్దతుదారులు. చెప్పండి. 25 ఏళ్ల నుండి పరువు చచ్చి బతుకుతున్నాం బాబు. ఇన్నేళ్ల తర్వాత తాంబూలం రోజే శత్రువుని పరిగెత్తించావు. రేపు బరిలో మీ వెనకాల మేమందరం ఉంటాం బాబు. ప్రాణం పోయినా పర్వాలేదు. అయితే ఓ పని చేయండి, మీ పంట పొలాలు మొత్తం తగలబెట్టండి. మీ ఇళ్ళన్నీ కూల్చేయండి. పంట తగలట్టేస్తే తిండిలా బాబు? ఇళ్ళన్నీ కూల్చేస్తే ఎక్కడుండాలి బాబు? చచ్చేవాడికి తిండెందుకు, ఇళ్ళెందుకు? 6 నెలలు కష్టపడితే వచ్చే పంట మీద మీకింత మమకారం ఉంది. 10 ఇటుకలు పేర్చుకుంటూ కట్టుకున్న ఇంటి మీద మీకింత ప్రేమ ఉంది. కానీ ఆ దేవుడిచ్చిన 100 ఏళ్ల జీవితం అంటే మాత్రం లెక్కలేదు. ఏ ప్రాణం కంటే రోషం ముఖ్యమా? మనిషిని మనిషి చంపుకుంటూ పోతే మనమన్న మాటే లేదు, జనమన్న పదము లేదు. నేల మీద మిగిలేది శూన్యం. మీ పగని బ్రతికించడానికి ఆ శూన్యాన్ని సృష్టించొద్దు. ఇక నుంచి ఈ ప్రాంతంలో తాంబూలాలు లేవు, తన్నుకోడాలు లేవు. ఎవరి బ్రతుకులు వారు బ్రతకండి. నీ ఆలోచన మంచిదే బాబు, మాకు బతకాలనే ఉంది, కానీ అవతల వాడికి లేదు. మీ నాన్నగారు ఓడిపోయాక మీ కొండగా ఎవరూ ఉండకూడదని మగబిడ్డలందరినీ చంపేస్తుంటే 2000 మందిని ఊరు దాటించాం. కానీ వాడు వెతికి వెతికి చంపించాడు. అందులో ఎందరు మిగిలారో తెలియదు. మీరొచ్చాక కూడా ఈ దిక్కుమాల్ని బతికే బతకమంటారా? అక్కర్లేదు. నా అనేవాళ్లు లేని బ్రతుకెలా ఉంటుందో నాకు తెలుసు. ఇక నుంచి ఏ కంట్లోనూ కన్నీటి బొట్టు రాలదు, ఏ ఇంట్లోనూ కడుపు కోత వినిపించదు. మిమ్మల్ని అందరినీ కలిపే బాధ్యత నాది. నన్ను నమ్మండి. నాన్న, వీడు నా బిడ్డేనా? ఇందులో కొత్త ఉంది. 70 ఏళ్లుగా జరుగుతున్నదే. పైగా అదో పండగలాగా చేసుకుంటారట కదా. పోలీసులు రాకూడదు, కేసులు పెట్టకూడదు అంటూ మీరే రూల్స్ పెట్టుకొని ఫాలో అవుతున్నారు కదా. రూల్స్ ఫాలో అవడానికి అదేమీ మేధావులు రాసిన రాజ్యాంగం కాదు, వేదాల్లోంచి పుట్టిన సాంప్రదాయం కాదు సార్. ఒక కలెక్టర్గా అక్కడ గొడవలను ఆపాల్సిన బాధ్యత మీదే. అఫ్ కోర్స్, దానికి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒప్పుకొని ముందుకు రావాలి కదా. ఎందుకు రారు సార్? కిలో కందిపప్పు 100 రూపాయలకు అమ్మి పురుగులు పట్టిన బియ్యాన్ని 2 రూపాయలకి ఇస్తూ ఉంటే జనం ముందుకొచ్చి ఓట్లేయడం లేదా సార్? నీళ్లు లేకపోయినా ప్రాజెక్టుల పేరు చెబితే ఎగురుకుంటూ వచ్చి జెండాలు పట్టుకుని తిరగడం లేదా సార్? మీ జీవితాలే మారిపోతాయి అని అరచేతిలో ఫ్యాక్టరీలు చూపిస్తే తల్లిలాంటి పొలాల్ని వదులుకోవడం లేదా సార్? మాయని ఈజీగా నమ్మే జనం కొంచెం కష్టపడితే మంచిని నమ్మరా సార్? నోళ్లు లేని కోళ్ల పందాల్ని రద్దు చేసినప్పుడు ఆనందపడ్డ ఈ జనం మనిషిని మనిషి చంపుకోవడం తప్పు అనంటే ఒప్పుకోరా సార్? ఇన్నేళ్లుగా మా ముందుకు ఎవ్వరూ రాలేదు. ఫస్ట్ టైం నువ్వు వచ్చావు.
నిజంగా నువ్వు బాధతో వచ్చావా భయంతోటా? భయంతోనే సార్. ఏ బిడ్డ చనిపోతే ఏ తల్లి కళ్ళల్లో నీళ్లు చూడాలోనన్న భయం సార్. ఏ తండ్రి చనిపోతే ఏ బిడ్డ అనాథగా రోడ్డు మీద పడతాడోనన్న భయం సార్. కానీ ఎంత భయపడే గుండెల్లో మీరు భయపడే నిజం కూడా ఉంది సార్. మీ కాగితంతో పని కాదు, కత్తే పట్టాలనుకుంటే 5 నిమిషాలు సార్. జస్ట్ 5 minutes. కంప్లైంట్ ఇవ్వడానికి ఆ కాంపౌండ్ లో ఒక్కడు కూడా మిగలడు. అది జరగకూడదనే మీ దాకా వచ్చాను సార్. దయచేసి నా దాకా రానివ్వకండి. ఒక సిటిజన్గా నీ కమిట్మెంట్ నాకు నచ్చింది. ఒక ఆఫీసర్గా నా డ్యూటీని పూర్తి చేస్తాను. ఆల్ ది బెస్ట్. నమస్కారం సార్. ఇలా వచ్చారేంటి సార్? కలెక్టర్ గారితో పని ఉండి వచ్చాను. అంతా బాగున్నారు సార్? అందరు బాగున్నారు. సార్ బండి రెడీ సార్. వాడికి సల్యూట్ కొట్టావేంట్రా? ఆయన వీరదుర్గం రాజా వారి వారసుడు సార్. హైదరాబాద్ లో అనాథలా బతికిన వాడు వీరదుర్గం కోట్లకి ఎలా వచ్చి పడ్డాడు? అమ్మా, ఆకలిస్తుంది, అన్నం పెట్టవా? బావా, నీకు ఫీలింగ్ బాగా ఎక్కేసిందే. అకౌంట్ మర్చిపోయి అందరికి తెగ పెట్టేస్తానే. బాబు, ఇప్పుడే పితికిన ఆవు పాలు సూపర్ గా ఉంటాయి. కత్తి తిప్పాలి కదా, పోసేయండి పొట్టలో. పోసేయమనరా? ఏళ్ల తరబడి ఇంట్లో దొబ్బి తింటున్నావు, నువ్వు తిప్పొచ్చుగా కత్తి. కత్తి తిప్పడం మాకేమైనా కొత్త అండి? నేను కత్తి తిప్పడం మొదలు పెడితే చుట్టుపక్కల ఊళ్ళోళ్ళకి ఏంటే అచ్చా, ఒకసారి ఇలాగే మంచి మూడ్ లో కత్తి తిప్పుతుంటే పిడి ఊడిపోయింది. పనికిరాని ఎందుకని లోపల పెట్టేశా. ఆ పిడేదో ఎంచుకొని మళ్ళీ తిప్పడం మొదలు పెట్టొచ్చు కదండి. నీ అకౌంట్ లో ₹1,00,000 పడే బాబు, లక్షణంగా తిప్పుకుంటాను. భూషణం గారు, మీరు ఇలా పద్దాక నా అకౌంట్ లో చిల్లేశారనుకోండి, నాలో ఉన్న ఇజాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఏంటా ఇజాలు? చెప్తాగా. ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఎంత ఉందండి? నా దగ్గర 5,000 ఉంది. 5,000. నా దగ్గర 25,000 అన్నమాట. మీ 5 నా 25 కలిపితే 30. 15 మీకు, 15 నాకు. రాజు లేదు, పేద లేదు, ఎవ్రీవన్ ఇస్ ఈక్వల్. సమానత్వం అన్నమాట. 5 లాభం. ఇదేదో చాలా బాగుంది. ఏమంటారు బాబు దీన్ని? సోషలిజం అంటారండి. ఓహో, సోషలిజం చాలా బాగుందయ్యా. నెక్స్ట్ ఇజం ఏంటి? ఇదే విషయమయ్యా. రౌడీజం. మర్యాదగా జేబులోంచి డబ్బులు తీపే. నేను తీను, నాకు సోషలిజమే బాగుంది. ఒరే కత్తేదరా, దీన్ని గోండాయిజం అని కూడా అంటారు. మర్యాదగా అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే పొడిచి లాక్కోవచ్చు అనమాట. పొడుస్తావా? నేను భయపడతాను అనుకున్నావా? నీ సోషలిజం వదిలే, నువ్వే ఉంచుకో. ఒరే పొట్టాడా, కొట్టండి. అబ్బా లేదురా, పెద్ద అమితాబ్ బచ్చన్ లేదు, కొట్టండి సార్. చెప్పేది ఇంకోసారి నా దగ్గరికి కత్తి గిత్తి పిడి గిడి అని పద్దాక డబ్బులు అడిగావనుకో, టెర్రరిజం చూపిస్తా. టెర్రరిజం అంటే ఏంటి బాబు? ఒంగోబెట్టి వెనకాల బాంబు తోపుతా, తర్వాత ఏం జరుగుద్దో అడు చెబుతాడు. చెప్పరా? నమస్కారం సార్, రండి లోపల కూర్చొని మాట్లాడుకుందాం. అమ్మా, అమ్మా, కలెక్టర్ గారు వచ్చారు. సార్ రండి కూర్చోండి. కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? దయచేసి కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నట్టు సైన్ చేయండి. కాకి రంగు చూడటమే మాకు నచ్చదు. అలాంటిది మా ఇంటికే వస్తారా? అతను నా అల్లుడు బాబు. ఆ అమ్మాయి కొత్తగా పెళ్ళిన నా కూతురమ్మా. మీకు దండం పెడతాను, వదిలిపెట్టండి అయ్యా.
ఆమె నా భార్య బాబు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరి గురించైనా చెప్పుకోవచ్చు, అది మీరు వినొచ్చు. కానీ అది మా గురించే ఉండకూడదు. భగవంతుడు 2 చెవులు ఎందుకిచ్చాడో తెలుసా కలెక్టర్ గారు? ఒక చెవితో మనకు సంబంధం లేనిది వినినప్పుడు మరో చెవితో వదిలేయడానికి. ఒక చెవితో విన్నావు, రెండో చెవితో వదలలేదు. నా పేరు విని కూడా మాట వినని ఆ చెవి నాకు కావాలి. మీ గురించి తెలియక ఇలా జరిగింది. కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటారు. దయచేసి వదిలేయండి సార్. సార్, చట్టం చేతిలో ఉన్న మీరు కూడా చట్టానికి భయపడాలని జంతువుకు తెలియదు బాబు. వాడి కాంపౌండ్లో అడుగుపెట్టిన నా చట్టమే వణికిపోయింది. అతని ఆధిపత్యంలో 3 లక్షల ఓటింగు, 2 ఎంపీలు, 3 మినిస్టర్లు, 10 మంది ఎమ్మెల్యేలు అతని పక్కనే ఉన్నారు. నాకే న్యాయం చేసుకోలేను నేను, నీకే చేస్తాను. ఒక్కసారి నేను చెప్పేది కూడా విజయ, సంతకం పెట్టి పంపించు. ఇప్పుడు అర్థమైందా? నువ్వు పుట్టి 25 సంవత్సరాలే అయ్యింది. ఈ కట్ట మీద హింస పుట్టి 70 సంవత్సరాలయ్యింది. కలెక్టర్ కొత్తగా వచ్చాడా? ప్రభుత్వం ఇప్పుడే పుట్టిందా? ఇన్నేళ్ల సుదీర్ఘ పోరాటంలో మీ పెద్దలెవ్వరికి రాని ఆలోచన నీ ఒక్కడికే వచ్చిందా? 10 మందిని చంపటం వల్ల 1,00,000 మందికి మంచి జరిగితే అది న్యాయమా, నేరమా? నగరంలో పెరిగిన నీకున్నంత పరిజ్ఞానం 4 గోడలు దాటని నాకు లేకపోవచ్చు. కానీ సమాజ ధర్మం ఏంటో నాకు తెలుసు. జనాల్ని చంపే మృగాన్ని వేటాడటమే రాజధర్మం. జనం సమస్యల్ని తీర్చటానికి చావుకి ఎదురెళ్లేవాడే నాయకుడు. ఔషధమిచ్చే చెట్టు కూడా తను చచ్చి ఔషధంగా మారి మనిషిని బ్రతికిస్తుంది. ఈ వంశంలో పుట్టిన నువ్వు అంతే. జనం కోసం చంపు లేదా చావు. కత్తులు పట్టుకుని వాళ్ళు, చేతులు కట్టుకుని నువ్వు నిలబడితే మార్పు రాదు. నువ్వెదురెళ్ళకపోతే ఇంకా చాలా దారుణాలు చూస్తావు. అమ్మా, సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నించడం మొదటి దారి, చావు ఆఖరి దారి. నన్నే దారిలో నడిపిస్తాడో ఆ పైవాడే నిర్ణయిస్తాడు. బాబాయ్, నీ కూతురికి నొప్పులు వస్తున్నాయి, హాస్పిటల్కి వెళ్దాం. పుట్టింది. అయ్యా, ఆ ఊర్లో ఒక ఆడదే బిడ్డను కనబోతుందంట. వాడు కొడితే 10 తరాల పాటు మన ఇంట్లో మగబిడ్డ పుట్టడానికి భయపడతాడన్నట్రా. మనం కన్నెర్ర చేస్తే కడుపులో బిడ్డ బయటకి రాకుండానే గుండాగి చేస్తాడని చూపించండి. కోసేయండ్రా. పిల్ల ప్రశ్నించేటట్టుంది. పదరా, తొందరగా పాలువరా, తొందరగా పాలువరా. కొంచెం ఓపిక పట్టమ్మా, ఏం భయపడద్దు. వీళ్ళు వచ్చారేంటి? రే, అటు పాలువరా, పాలువరా, పాలుకు పాలువరా. రే, పాలువరా, తొందరగా పాలువరా. తల్లి
పక్కమ్మా ఏ బిడ్డ బయటకు రాకూడదన్నది నాన్న మాటరా. చంపేయండి. వద్దు, వెళ్ళిపో. వేసేయండిరా. బావా వాళ్ళ మాటలతో వినరు, 2 పీకాల్సిందే. రేయ్, చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉంది. ఏదైనా చాలా స్పీడ్గా నేర్చుకుంటాను. నాకు మంచి చూపి నేర్చుకుంటాను. నాకు తప్పు చూపి సరిదిద్దుకుంటాను. చావు చావు చూపించొద్దు. ఒక్కసారి ఈ కళ్ళతో చూసిన చావు గుండెల్లోకి అక్కడి నుంచి తలకెక్కిందనుకో, నా చేతికో కత్తి, ఆ కత్తికి నీలాంటోడు దొరికితే నీ కోస్తే కుట్లేంచుకోవడానికి ముక్కలు కూడా దొరకవు. మా బలం ముందు నువ్వెంతరా? బలమా మీద? పంది బలిస్తే ఏనుగవదరా వెర్రి. సౌండ్ తగ్గించుకో. ఈసారి కొట్టానంటే గొంతులోని జరుపు రావడానికి 5 ఏళ్లు పట్టుద్ది. రేయ్, మగబిడ్డరా, మగాడొచ్చాడ్రా. ఇక మగబిడ్డలు పుడతారు, మగాళ్ళుగానే బతుకుతారు. ఇది చాలా. ఇంకేమైనా చూపించాలా నీ చెప్పునాయాల?